నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య మనం కొన్ని ప్లాంట్స్ సిరీస్ చేసాం. ఒకటది ఏ ప్లాంట్స్ ఎక్కడ పెట్టుకోవాలి అని. అప్పుడు మా కజిన్ చూసి వీడియో బాగుంది, చాలా బాగా చెప్పారు అని చెప్పి తను కూడా ఏవో కొన్ని తెప్పించుకుని పెట్టుకున్నానని చెప్తూ తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను తమలపాకు మొక్క కూడా పెట్టుకున్నాను, మరి అది చెప్పలేదు ఆయన, నాకు డౌట్ వచ్చింది, పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అసలు అని చెప్పి అడుగుతుంది. సో అసలు తమలపాకు మొక్క నిజంగానే ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవడం వల్ల కొంతమంది లక్ష్మి ఆకర్షింపబడుతుంది అని చెప్పడం తను విన్నదట. అది ఎంతవరకు నిజం, అలాగే పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు అనేవి, లేదా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది కూడా డౌట్ కూడా క్లారిఫై చేసేయండి ఒకసారి. తప్పకుండా అమ్మా. తమలపాకు అంటేనే ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి చెట్టు. ఇది 100కు 100% కూడా ఇంట్లో ఉండవచ్చును. ఇది ఇంట్లో ఉండడం వల్ల మనకు అద్భుతమైనటువంటి సంపద, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి తొలగిపోయి చక్కటి ఆరోగ్యము, మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకుంటాయి. సో ముఖ్యంగా ఇక్కడ తమలపాకు గురించి ఎవరు చెప్పని విషయం ఏమిటి అంటే, ఏ పూజలో అయినా కూడా తాంబూలంలో కూడా తమలపాకుకు ఉన్నంత పెద్ద పీట ఎవరికి ఎక్కడ ఏ ఆకుకు లేదు. అవునండి, ఏ చెట్టుకు లేదు. అది మాత్రం కరెక్ట్. అవును. ఒక పూజ జరిపించాలి అన్న తాంబూలం, ఒక నవగ్రహాల పూజ చేయాలి అన్న ఈ యొక్క పోకలు ఖర్జూర పండ్లు పెట్టేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ తమలపాకులు పెట్టి చక్కగా బియ్యాన్ని పోసి, బియ్యంపై తమలపాకులను పెట్టి, దానిపై ఈ యొక్క పోకలు ఖర్జూర పండ్లు పెట్టి మనము ఆవాహన చేస్తాం. పోకలు ఖర్జూర పండ్లు అనేటువంటివి ఎక్కువగా మనకు ఖరాబ్ కాని వస్తువులు అవి. అందులో భగవంతుడు దీని యందు నేను పూజిస్తే నేను సంతోషిస్తాను, దీని అందు నేను ఉంటాను అనేటువంటి విధంగా దానికి సంబంధించినటువంటి కథ ఉంది. మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఇక్కడ ఇది తమలపాకు అనుకుందాం ఉదాహరణకు. ఇది తమలపాకు. సో ఇది పై భాగము, ఇది తొడిమె, అంటే కింద ఉండేటువంటి తొడిమె భాగం ఇది. ఓకే. దీనిపైన మనకు ఇంద్రుడు, శుక్రుడు ఇంద్రుడు కొలువై ఉంటారు. ఓకే. దీనిపైన సో మధ్యల భాగంలో మనకు మాత శ్రీ సరస్వతి అమ్మవారు కృపా కటాక్షంతో మనకు ఇక్కడ ఉంటుంది, సరస్వతి మాత. సో లోపల విష్ణుమూర్తి యొక్క అంశం ఉంటుంది, విష్ణుమూర్తికి సంబంధించింది. అదే విధంగా మనకు కింద మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో పార్వతీమాత, రైట్ సైడ్ లో భూదేవి. ఓకే. సో ఇది మొత్తము కూడా చుట్టూ కూడా సూర్యునికి సంబంధించినటువంటి, ఇంకా అదే విధంగా ఈ విధంగా మొత్తము కూడా సూర్యునికి సంబంధించినటువంటి అంశంతో కింది భాగంలో ఈ తొడిమ ఏదైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ తొడిమ భాగంలో ఇక్కడ కింద లక్ష్మీదేవి ఆరాధన. అంటే తమలపాకులు ఇన్ని దేవుళ్ళు ఉంటారు. తమలపాకులో ఈ రకమైనటువంటి దేవతలు కొలువై ఉంటారు. మరి అలాంటి తమలపాకును మన ఇంట్లో పెట్టుకుంటే ఎంతటి నియమ నిష్ఠలు ఉండాలి. అలాంటి తమలపాకులను మనము పూజించడం వల్ల, ప్రతిరోజు మనము చేసుకునేటువంటి పూజలో ఈ యొక్క తమలపాకులను ఉంచడం వల్ల, ప్రతిరోజు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించడం వల్ల, ప్రతిరోజు తమలపాకును మనం భుజించడం వల్ల, ప్రతిరోజు ఈ యొక్క తమలపాకులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడైతే పూజ జరుగుతుందో ఆ పూజకు సంబంధించినటువంటి స్థలంలో కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ సమర్పించడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కటి తాంబూలాన్ని సమర్పించడం వల్ల విశేషమైనటువంటి ఫలితము
ఏ పని అనుకుంటే ఆ పని, మేధాశక్తి, చక్కటి జ్ఞానము, భార్యాభర్తలలో అన్యోన్యత, చక్కటి ఆరోగ్యము, లక్ష్మీదేవి మురిసిపోతుంది, లగ్జరీ లైఫ్ ఇస్తుంది, ఏది అనుకుంటే అది. అదే విధంగా ల్యాండ్ రిలేటెడ్ సమస్యలున్నా తొలగిపోతాయి, సొంత ఇంటి కళ నెరవేరుతుంది. అదే విధంగా ముఖ్యంగా ఎలాంటి మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు క్లియర్ అయిపోతాయి. సో ఈ 5 తమలపాకులను మనం పూజా రూమ్ లో పెట్టుకొని పూజించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పూజ అయిపోయిన తర్వాత దానిని మనం తాంబూలంగా కూడా స్వీకరించవచ్చు. ఏందరా, ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో మనకు తెలిసినటువంటి ఒక చారి గారు ఉన్నారు. పాపం అద్భుతంగా పాన్ కడతాడు. ఆ పాన్ చక్కగా కూడా స్నానం చేసిన తర్వాత మొట్టమొదటి పాన్ నవరాత్రులలో అమ్మవారికి స్వీట్ పాన్ కట్టి పక్కన పెడతాడు చక్కగా. అది నాకు పంపిస్తాడు ఎవరితోనూ, వారి కింద ఉండేటువంటి వారితో. సో ఉదయం పూజ కాగానే అమ్మవారికి తాంబూలం సమర్పిస్తారు. ఈ తాంబూలము సంతానం లేని వారికి కానీ లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయో వారికి ఇవ్వడం జరుగుతుంది. మరలా సాయంకాలము ప్రదోషకాలంలో పూజ చేసిన తర్వాత మరలా ఒక తాంబూలం. సో ఇట్లా అమ్మవారికి తాంబూలాలు ఇవ్వడం వల్ల అతని పాన్ షాప్ ఒక వెలిగిపోయింది. చూడండి, 4 బ్రాంచీలు పెట్టుకున్నాడు ఆయన.